చాలా బాగుందండి. అంటే నాకు అంజన్ అండ్ స్మరణ్ 10 years నుంచి తెలుసు. సో నాకు ఫ్రెండ్స్ తో వర్క్ చేసినట్టే అనిపించింది. చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా ఎంజాయ్. అంటే ఆ యాస రావడం వల్ల మిమ్మల్ని తీసుకున్నారు అన్నారు కదా. అంటే అది వచ్చిందనే కాదు, నేను కూడా బాగా యాక్ట్ చేశాను. లేదండి, అంటే మేబీ నేను మిస్ అయి చెప్పాను. ముందే అనుకున్నాం అమ్మాయిని. ఆల్సో ఈ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉండింది స్లాంగ్ కూడా కంపల్సరీ రావాలని చెప్పి. సో ఈ అమ్మాయి కూడా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడిగాము. సో అలా రెండు కలిసి వచ్చాయండి అంతే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంజన్, సో ఆయన డబ్బులు పెట్టి ఉండొచ్చు కానీ సినిమా మొత్తం నడిపించినంత మీరే అన్నది అర్థమవుతుంది. బహుశా మీరు డబ్బులు పెట్టినో లేదో అవన్నీ పక్కన పెడితే కొత్త సినిమా ఎట్లా మార్కెట్ వయబిలిటీ ఎట్లా ఉంటుంది అనుకున్నారు, ఏమేమి హర్డల్స్ ఉంటాయి అవన్నీ తెలుసు కదా మీకు, ఎట్లా ఓవర్కమ్ చేద్దాం అనుకున్నారు? సార్ ఇనిషియల్ గా మేము స్టార్ట్ చేసినప్పుడు మంచి క్వాలిటీ సినిమా తీయాలనుకున్నాం సార్. తీసాము, సినిమానే నమ్మాము. పక్క మంచి సినిమా బాగుంటే సినిమానే కాపాడుతుంది. అండ్ ఏ స్టార్ లేదు మా సినిమాలో. నేను స్టార్ కాదు, మావాడు స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ హీరోయిన్ కాదు, ఎవడూ లేడు. సినిమానే మాట్లాడాలి. సినిమా మాట్లాడితేనే మనం ఈరోజు రేపు కానీ ఈ రోజు కానీ నిలబడగలము. సో సినిమా మీద కాన్ఫిడెన్స్ సార్. అందువల్లనే ప్రతి స్టేజ్ లో చాలా నీట్ గా ఒక్కొక్క డిసిషన్ కూడా కేర్ఫుల్ గా తీసుకొచ్చేసాము. దాని మీద కాన్ఫిడెన్స్ సార్. అండ్ స్టిల్ నౌ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్. సినిమానే గెలిపిస్తుంది, సినిమానే మమ్మల్ని ఏంటి మీరు ఏదైతే అన్నారు. సో సినిమానే ఆన్సర్ ఇస్తుంది సార్. అంటే గతంలో అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది, ఇప్పుడు మీది లవ్ రెడ్డి. అంటే ఇందులో ఏమైనా కమ్యూనిటీ ఇన్సిడెంట్స్ అట్లా ఉన్నాయా, లేకపోతే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు టైటిల్ పెట్టినరా? లేదు సార్, అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ కాదు. నేను ఏదైతే చెప్పాను లూజ్లీ ఇన్స్పైర్డ్ అని, ఆ అబ్బాయి క్యారెక్టర్ పేరు నారాయణ రెడ్డి అని. నారాయణ రెడ్డి అబ్బాయి అసమ్మదం పేరు, మనము ఆ పేరు పెట్టి తీసుకున్నాము. దాని నుంచే ఇది రెడ్డి అని వచ్చింది అంతే సార్. దానికంటే కమ్యూనల్ లాంటిది ఏం లేదు సార్. సందీప్ రెడ్డి గారు ఉన్నారు కదా, అర్జున్ రెడ్డి డైరెక్టర్. ఆయన ఎంత వైల్డ్ గా తీస్తారు, ఈయన అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో తీస్తారు సినిమా. రెండింటికి కంపారిజన్ ఉంది. స్మరణ్ రెడ్డి అంటే స్టేజ్ మీద మొత్తం కూడా రెడ్డిస్ లేదండి, డిఓపి వేరే చాలా మంది ఉన్నారు, అందరూ కలిసి తీసిన మూవీ. ఆ క్యాస్టిజం అని కాదు, వేరే అందరూ కలిసి. అంటే అక్కడ ప్రొడ్యూసర్స్ మొత్తం చూసిన, డైరెక్టర్ చూసిన, అది వచ్చేసి అందరూ కజిన్స్, వేరే అందరూ ఫ్యామిలీ. సరే, సినిమా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేస్తే బయట వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అది ఇది కొత్త వాళ్ళమ్మ వర్కౌట్ అవ్వదు దానికి. లాస్ట్ ఇట్లా అవ్వదు, దిగితే మనమే దిగేసేయాలని. నేను దిగితే నాతో పాటు సపోర్ట్ చేసేది ఫ్యామిలీనే కదా సార్. ఫస్ట్ దేనికైనా కానీ మనతో నిలబడే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో అందుకని నేను రెడీ అయినందుకు మా కజిన్స్ పేర్లు అందరూ పడ్డాయి కాబట్టి అది పడింది. యాక్చువల్లీ డౌట్ అందరికి వస్తుందని అంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్స్, ఎవరో ఒకరిని ఇంతమంది ఎందుకు ఒకరి రెడ్డి తీసేద్దాము అంటే అందరూ అన్ని తీసేసుకున్నదాన్ని ఎవరు తీసేసుకోవడానికి రెడీ లేరు. సో అందరు తీసేసాం సార్. తీసేస్తే ఏమైంది అంటే వాళ్ళ ఫీలింగ్ అంతే, ఫీలింగ్ జస్ట్. నేను పెట్టుకోలేదు సార్, నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు లవ్ రెడ్డి అని పెట్టారు, కేవలం రెడ్డి వాళ్ళే చూస్తారు, మిగతా వర్గాలు చూడరు అని సార్. అది నేను చెప్పాను కదా ఇందాక, ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే అక్కడ రెడ్డి అని పేర్లు పడ్డాయి కదా సార్. మిగతా అయితే వేరే ఏం లేదు సార్. మన డిఓపి ఎవరైతే ఉన్నారో ముస్లిం ఒక అబ్బాయి అష్కర్ అని, మనకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టియన్, అజయ్ సాయి. సో అన్ని అన్ని ఏరియాస్ నుంచి ఉన్నారు సార్. అంటే లైక్ ప్రతి ఒక్క ధర్మానికి సంబంధించిన వాళ్ళు వర్క్ చేశారు. మాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. యా అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే మంది క్యాస్టిజం కొంత ఇది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో టాలీవుడ్ ఏంటంటే ఇంకా కొంత ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి లవ్ రెడ్డి అని పెట్టండి. సో నన్ను ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు, ఈ అమ్మాయి లవ్ రెడ్డి మూవీ చేసి అంటే నేను లవ్ చౌదరి అని తీసుకున్నా, నేను చూడనా అని అన్నారు ఆయన. ఆబ్వియస్లీ ఆయన కనడానికి చాలా రైట్స్ ఉంటుంది. బట్ మేము ఎందుకు మూవీకి లవ్ రెడ్డి అని పెట్టాము అంటే, దీని పేరు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా అయ్యాడు అని మీరు మూవీలో చూస్తే ఐ థింక్ దీనికి జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇది ఉంటుంది సార్, లవ్ రెడ్డి ఎందుకు అని. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎందుకు
సమరసింహారెడ్డి ఎందుకు, చెన్నకేశ్వర రెడ్డి ఎందుకు, ఇవన్నీ ఉంటాయి కదా. అయ్యి మీరు సరే సమరసింహారెడ్డి లేకపోతే ఇది ఇప్పుడు ఇంకో ఇందిరా అన్నారు కదా, ఈవెన్ అర్జున్ రెడ్డి. సమరసింహారెడ్డి అంటే రాయలసీమ యాక్చువల్లీ ఏంటంటే ఆ పదవిని ఇస్తే ఎక్కువ రాయలసీమ కొంచెం ఫ్యాక్షనిజం ఇది వస్తుంటది. మీ సినిమా చూస్తున్న లవ్ మీద ఉంది కదా సార్, మా రీజన్ లో చాలా అందరినీ ప్రేమిస్తారు సార్, అలాగే అందరూ ఫ్యాక్షనిజం గురించి చేశారు, లవ్ గురించి చేస్తారు సార్. అంటే రాయలసీమ అంటే కొంత ఫ్యాక్షనిజం దానిపైన ఎక్కువ ఉంటుందని. రాయలసీమ ఆ పదవి అనగానే ఫ్యాక్షనిస్టులు అంటారు, పొలిటీషియన్ లేకపోతే ఎక్కువ వస్తుంది. మీకు తెలుసు అది బయట కూడా ఉంటున్నారు, అందుకే అదే చెప్తున్నా, అందరూ ఒక కోణాన్నే ఎక్స్ప్లోర్ చేశారు, మేము ఇంకో కోణాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్. సో చాలా ప్రేమిస్తాం మేము అందరినీ, ఆ కోణంలో తీసిన సినిమా సార్. అంటే ఇప్పుడు వరకు మీరు డైరెక్టర్ కు మంచి లైఫ్ ఇస్తాను, అయ్యో మంచి డైరెక్టర్ అవుతాడు అనేసి మీరు లైఫ్ ఇవ్వడం అని కాదు, మ్యూచువల్ సార్. నాకు తను ఇస్తున్నాడు, నేను తనకి ఇస్తాను అంటే చెప్పుకోవడం అని కాదు. నన్ను ఒక యాజ్ ఎ డైరెక్టర్ గా ఒక కొత్త హీరో నేను ఇస్తున్నాను ఇండస్ట్రీకి. మీరు ఇచ్చిన ఏంటి నాకు తెలిసింది ఏంటంటే ఒక డైరెక్టరే ఒక హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక హీరో అతను స్టార్డమ్ వస్తుందంటే ఒక డైరెక్టర్ వల్లనే. అతను చేసిన ఆ క్రియేటివ్ ఏదైతే ఉంటుందో, అతను ఆ స్టోరీ కానీ లేకపోతే అతని డైరెక్షన్ కానీ మిగతా 24 క్రాఫ్ట్స్ పైన అతనికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. మీరు ఏమన్నారు ఇందాకంటే అతను ఒక డైరెక్టర్ ఇట్లా అనుకున్నారు. కరెక్టే సార్. ఇప్పుడు నాని గారికి ఒక పేరు ఉంది సార్, ఏమని, అనే కొత్త డైరెక్టర్లు ఇస్తున్నాడు. మన రీసెంట్ గా దసరా డైరెక్టర్, కొత్త డైరెక్టర్ సరిపోదా శనివారం, అంటే సరిపోదా శనివారం అట్లే తీసారులేండి. కొత్త డైరెక్టర్స్ తో శౌర్య ఇది మన ఆయన అన్నారు. కొత్త అక్కడ ఏమంటున్నారు మనము, నాని అనే హీరో ఒక కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి, ఆయన ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్డ్ అయిపోయినటువంటి హీరో. అవును సార్. నాని అంటే అందరికి తెలిసినట్టు, మీరంటే ఎవరికి తెలియదు సార్. అలాంటప్పుడు అంటే ఒక టెక్నీషియన్ కి కొంత ఇబ్బందికరమైన కదా నేను అనేది. అలా నాకేం లేదు సార్. ఏం లేదు సార్, ఇది అలా నేనేమంటున్నా అంటే, నేను ఇక్కడే ఉంటా సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటా, ఇంకా చాలా సినిమాలు తెస్తా, నేను చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తా, దానిలో ఫస్ట్ మావాడే. ఫ్యామిలీలో గొడవ పెట్టట్లేదు అంటే ఒక టెక్నీషియన్స్ గా మీరు మీ కష్టాన్ని దాని గురించి చెప్తున్నారు సార్. ఖచ్చితంగా ఈ రోజు ఈ సినిమా ఇలా వచ్చిందంటే దానికి 100% స్క్రిప్ట్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, ఎవ్రీ మైన్యూట్ డిసిషన్ ఈ స్కీమ్ తన చాయిస్. ఆ చాయిస్ ఏం లేదు. నేను డార్లింగ్ నీకేం కావాలి ఇదా, ఇంక్లూడింగ్ టైం తో సార్ నా సర్వస్వం సపోర్ట్ చేశాను సార్, అన్ని రకాలుగా. సో అందుకని ఆ మాట వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇందాక మీ స్టోరీలో సగం అంటే చెప్పడం కూడా జరిగింది, అంటే మీ లవ్ స్టోరీ కొంత ఫెయిల్ అయ్యింది అంటే ఒక వన్ సైడ్ లవ్ అని చెప్పారు కదా సార్. అది మరి ప్రీమేచ్యూర్ లవ్ స్టోరీ సార్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దట్స్ ఎ క్రష్, వన్ సైడెడ్. అదే 11 days లో లాస్ట్ రోజు తెలిసింది ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండని. అది ఫస్ట్ తెలుసుకుంటే అయిపోతుంది కదా అని అనుకున్నా. ఆ తర్వాత ఫస్ట్ తెలుసుకోవాలనుకున్న అట్లాంటి అమ్మాయి కనవలేదు. అదే లైన్ ఈ సినిమా స్టోరీ అంటున్నాను. కైండ్ ఆఫ్, అందుకే చెప్పాను కైండ్ ఆఫ్. అంటే అమ్మాయి లాస్ట్లీ మళ్ళీ హీరోని చీట్ చేయటం, తను మోసపోవడం ఇదే జరుగుతుంది సార్. అందుకే కైండ్ ఆఫ్ అని చెప్పాను కదా సార్. కైండ్ ఆఫ్ అంటే ఇది ఓ బేబీ టైపా లేకపోతే ఇంకా సార్ ఆ సినిమాలు అందరూ తీసేశారు. ఈ సినిమా సంథింగ్ వేరే ఉంది కాబట్టి తీసాం సార్. ఫస్ట్ ఫిలిం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి, లేకుంటే ఇక్కడ ఉండము. మీరు మిమ్మల్ని రెగ్యులర్ కలుసుకోవాలంటే ఎంతో కొంత ఉండాలి. సో అదంతా పిచ్చ క్లారిటీ ఉంది, పిచ్చ కాన్ఫిడెంట్ ఉన్నాం. ఓకే సార్. కొరియోగ్రఫీ అంటే మీరు దీంట్లో మొత్తం చాలా పాత్రలు పోషించారు, మ్యూజిక్, కొరియోగ్రఫీ, డిఓపి. మరి వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు, హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళు కదా, కొరియోగ్రఫీ పరంగా వాళ్ళు ఎంతవరకు మీకు కోఆపరేట్ చేశారు, ఎన్ని టేక్స్ తీసుకునే ఉంటారా? ఇప్పుడు ఎలా అంటే నాని ఎలా అంటే నన్ను అడుగుతారు, అసలు ఆ షార్ట్ తీసుకున్నారు కదా పాయింట్ ఆఫ్ వ్యూ అని అడుగుతారు. ఆయన తీసుకున్నాను, నేను దీని మీద కూడా చాలా సాంగ్ చేశాను నేను అంటే క్లారిటీగా ఉంటారు. ఇంకోటి కాంప్రమైజ్ అవడు, అడుగుతారు 10 సారి. అంటే నేను కూడా కొంచెం అలా ఉంటాను ఆ క్లారిటీ వచ్చే వరకు. సో ఇద్దరు ఆ కొరియోగ్రఫీ విషయంలో స్టెప్స్ ని సినిమాలో పెద్దగా ఏమి ఉండదు, వాళ్ళకి డాన్స్ అని చెప్పి చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, కానీ మొత్తం మోంటేజ్ స్టోరీ టెల్లింగ్ అండ్ టోటల్ ఆల్ సాంగ్స్. సో కథతో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అది ఈజీ అయింది. ఆల్మోస్ట్ నేను వీళ్ళతో షూటింగ్ లో మాత్రం 25 days అక్కడే స్పెండ్ చేశాను నేను.
సో సాంగ్ పరంగా ఒక సినిమా చూసినట్టే ఉంటది సాంగ్స్ కూడా. ఓకే, సో అదండి. ఒక చిన్న స్టెప్ ఇప్పుడు వాళ్ళిద్దరు తెప్పిస్తారు. అలాంటి ఏం లేదండి, చిన్న స్టెప్. ఇలాంటి ఏం లేదు స్టెప్స్. సో సరే, ఇంకొక విషయం ఈ సినిమా గురించి చెప్పాలి. మీరు అడిగారు కదా, అందరూ సినిమాలో అంటే ఈ సినిమాలో ఏంటి ఏ విషయం మీరు కొత్తగా చెప్తున్నారు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన సినిమాలో ఇప్పుడు కొత్త వాళ్ళు కదా, కొత్త వాళ్ళది చాలా సినిమాలు వస్తుంటది. మామూలుగా అన్ని సినిమాలు హిట్ అవ్వదు, కానీ కొన్ని సినిమాలు హిట్ అయినప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న మిరాకిలే ఉంటది. అది స్టార్టింగ్ లా అవచ్చు, ఎండింగ్ లా అవచ్చు, మిడిల్ లా అవచ్చు, ఒక చిన్న మిరాకిల్ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. బయటికి రాగానే జనాలు చూస్తారు, ఆ సినిమా చూస్తారా అని వెళ్తానే ఉంటుంది. కానీ అక్కడ ఒక పాయింట్ పెట్టారా, అమ్మ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందిరా, చూడాలిరా సినిమా అని చెప్తారు కదా. అలాంటి ఒక విషయం దీంట్లో పెద్దగానే ఉంది, చిన్నగా కూడా కాదు, పెద్దగా ఉంటది. అలా కొన్ని సినిమాలు హిట్ అవుతుంటది కదా, చిన్న సినిమాలు. ఇప్పుడు ఈ మధ్య చాలా సినిమాలు న్యూ ఫేసెస్ హిట్ అవుతుంది కదండి. అలానే ఈ సినిమాలో కూడా అలాంటి ఒక వైబ్ ఒక చోట్లో వస్తుంది, అది పెద్దగానే ఉంటది. అదే ఈ సినిమాని ఎక్కడికి తీసుకెళ్తుంది నేను చెప్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అంజన్ గారు. నమస్తే సార్. సో ఫ్యామిలీ అందరు కలిసి సినిమా నిర్మాణం కానీ మిగతా విషయాల్లో కానీ కోఆర్డినేషన్ చేసి ఒక మంచి సినిమా తీసామని చెప్పుకున్నారు. నేను కూడా సంతోషిస్తాను. ఫ్యామిలీ ముందుకు రావటం అనేది ఇండస్ట్రీ అదృష్టం అవచ్చు, ఎందుకంటే అటువంటి సందర్భాలు ఎక్కడ ఉండవు. మీ ద్వారా రావటం హోమ్లీగా ఉంది, సంతోషం. సో సినిమా ఇందాక టీజర్ చూస్తుంటే ఒక 5 సార్లు చెంపదెబ్బలు తగిలినాయి. సినిమా మొత్తం ఎన్నిసార్లు దగ్గర ఉంటాయి సార్? చాలా సార్లు కొట్టింది సార్ ఈ అమ్మాయి, ఒక్కసారి కూడా సారీ అడగలేదు. ఎన్నిసార్లు చెంప దెబ్బలు కొట్టిందంటే ఫేవరెట్ సీన్, స్లాపింగ్ సీన్ ఫేవరెట్ సీన్ సార్, అంతే. ఇంకా సార్ నిజంగా సినిమాలో ఒక చోట ఒక సీన్ ఉంటుంది సార్, కొట్టింది కదా, ఆ సీన్ దగ్గర 2 కేసులు ఒక్కొక్కరు ఉండిపోయారు అనేసి అది సార్ అలా అంతా ఏం లేదు సార్, అదంతా రాంగ్ అది. యాక్చువల్లీ మా అసోసియేషన్ ఎప్పుడులాగే అలానే ఉంది. ఒక విషయం జరిగింది, దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అది ఏంటి చెప్తారు, నెక్స్ట్ ఏంటి తీర్మానం వస్తుంది చెప్పేసి. కానీ మా అసోసియేషన్ దీని వల్ల ఏం అవ్వలేదు, 2 వర్గాలు అవ్వలేదు, ఏం మేమంతా హ్యాపీగానే ఉన్నాము, మంచిగానే ఉంది సార్. అదంతా ఏం సార్ ఇప్పుడు జరిగిందని చెప్పేసి ఇప్పుడు జనసేన నుంచి తనని కొంచెం ప్రశ్న ఆపి ఉండని చెప్పారు, అంతేకాని వేరేం లేదు. మా యూనియన్ నుంచి ఏంటి, సో అలానే ఉంటది. కానీ మిగతా మా యూనియన్ అంతా ఏం ప్రాబ్లం సార్, దీనికన్నా ఇంకేం. అంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఎవరైతే పర్టికులర్ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి పైన నిరూపించుకునేదాకా అతన్ని కొంత దూరం పెట్టడం జరుగుతుంది. కానీ మీరు అసోసియేషన్ అయితే అతన్ని దూరం పెట్టలేదు జానీ మాస్టర్, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన పైన ఎటువంటి డిసిషన్ కూడా మీరు తీసుకోలేదు. ఎందుకని సార్? నేను కొన్ని రోజులు చాలా బిజీ ఉన్నాను సార్ ప్రాజెక్ట్ లో. ఓకేనా సార్? కంపల్సరీ మీకు దానికి మంచి ఆన్సరే వస్తుంది. మన లవ్ రెడ్డికి వెళ్దాం సార్. లవ్ రెడ్డి